నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గాంధీనగర్ నందు స్థానిక నాయకులు ఏస్పాక పెంచలయ్య, శ్రీపాదం ఉదయ్, బట్టేపాటి కృష్ణయ్య, రావూరు సురేంద్ర, కేవీ నాయుడు ఏర్పాటు చేసిన మహాశక్తి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పంచాయతీ నందు టీడీపీ హయాంలో సుమారు 9,52,00,000 రూపాయలతో అభివృద్ధి చేశామని, పంచాయతీలో 2,25,00,000తో 35 సిసి రోడ్లు వేశామని, ఈ ప్రభుత్వ హయాంలో మీ పంచాయతీలో ఎక్కడైనా అభివృద్ధి పనులు చేశారో లేదో మీకు తెలుసని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు వరాలు ప్రకటించారని, ఇక మహిళా బిడ్డలకు నిధి, తల్లికి వందనం, దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడును గెలిపించుకుంటేనే మహిళలకు సాధికారత చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాశక్తి నాయకులు మట్టం శ్రావణిరెడ్డి, దాసరి శైలజ, గుండాల శ్రీదేవి, శ్రీపతి, నరసమ్మ, నిమ్మల సరస్వతమ్మ, నెల్లటూరు సుప్రజ, సుమతి, తాటిపర్తి రేవతి, మల్లి, శ్యామల, ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, కొండూరు వెంకటేశ్వరరావు, రాజు, ఇక పులి శ్రీనివాసరావు, బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, వాటంపేటి శివకుమార్, నరసరాజు తదితరులు పాల్గొన్నారు. అసలు మేము ఎందుకు వచ్చాం, మీతో ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసామని కూడా వివరంగా మీకు చెప్పారు. ఎందువల్లంటే మనందరం కూడా ఒక్కసారి అవకాశం అని చెప్పి మోసపోయినాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి మోసపోయినాం. నిజమాబద్దమ్మా? నిజం చెప్పండి. ఈరోజు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే మొత్తం మనం కొనే పరిస్థితి లేదు. ఉదాహరణకి టమాటా కూడా ఈరోజు 180 రూపాయలు, 100 రూపాయలు, 200 దాకా మీ టమాటా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎప్పుడైనా ధరలు పెరిగాయా? ఆలోచించండి. మీరందరూ ఆలోచించి అబద్ధాలు చెప్పండి. అట్లాగే తల్లి, ఈ గవర్నమెంట్లో బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పైసా కూడా పెంచలే. అట్లాగే కరెంట్ ఛార్జీలు మీకు బాగానే పెరిగినట్టున్నాయి. కరెంట్ ఛార్జీలు దాదాపు 7 సార్లు పెంచాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. అదే తల్లి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచాడా? చెప్పండి, నిజం చెప్పండి అమ్మా. అట్లాగే ఈ గాంధీనగర్, అలాగే ఈ యొక్క పంచాయతీ అభివృద్ధి జరిగిందంటే అంత అభివృద్ధి జరిగిందని నేను చెప్పను, అంతా జరిగిపోయిందని. సగం అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క తట్ట మట్టి కూడా లేదమ్మా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ఇక్కడ వేసినటువంటి రోడ్లు తప్ప మళ్ళీ కొత్తగా ఈ 4 సంవత్సరాల 2 నెలల్లో ఒక్క రోడ్డు కూడా ఎవరు కూడా వేయలే. అట్లాగే తిరుగులారా, ఇప్పుడు నడిచి వస్తూ ఉంటే మా శైలమ్మ పడిపోయింది, ఆ గుంటలు పడి. అప్పుడు అనుకున్నా, మేము ఒక్కసారికే పడిపోయినాము. రోజు ఆ దారిలో తిరిగేవాళ్ళు ఎన్నిసార్లు పడిపోవాలో అర్థం కాని పరిస్థితి. అన్నీ కూడా మన నాయకులు, లోకల్ నాయకులు అందరూ కూడా విషయం చెప్పారు. అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఖచ్చితంగా ఈ రోడ్లను వేయిస్తానమ్మా. అది మీకు నేను చెప్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే మేమైతే సామాన్యంగా తల్లి అబద్ధం చెప్పే పరిస్థితి కాదు. ఎందుకంటే నాది గూడూరు, నాది చెన్నై కాదు, లేదా వేరే ఊరు కాదు. మీరందరూ నమ్మి ఎవరో ఎక్కడో వచ్చినాయని గెలిపించారు. అంటే ఆయన చూసి కాదనుకోండమ్మా, జగన్మోహన్ రెడ్డి చూసి గెలిపించారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అభివృద్ధి చేసిందిరా, ఉన్నాయా అభివృద్ధి చేసిందిరా. గతంలో తల్లి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడమ్మా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు కూడా నేను వేయించిందే. అప్పుడు మొత్తం మట్లుతో వచ్చి కూడా నేనే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అట్లాగే తల్లులారా, ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళకి నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ముఖ్యమంత్రి సహాయ కింద ఇక్కడ తోకలపూడి వెంకటేశ్వర్లు 1,60,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చా. ఆయన ఎక్కడో లేకపోతే గాంధీనగర్లో ఉంటాడు ఆయన. అట్లాగే షేక్ నజీర్ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చా. అలాగే బాలిపాక బాలకృష్ణ ఆయన 30,000 రూపాయలు తీసుకొచ్చా. అలాగే సొంగ కుమారి 25,000 తీసుకొచ్చా. అలాగే కందలి రాము 27,000 తీసుకొచ్చా. అలాగే మద్దూరి పావని 20,000 తీసుకొచ్చా. అలాగే మహేశ్వరి 20,000 తీసుకొచ్చా. అలాగే మహారాష్ట్ర రవికుమార్ 20,000 తీసుకొచ్చా.
అలాగే కలివేటి రాజేశ్వరి 18,000 తీసుకొచ్చా. అలాగే పిన్నిమూడు గోవింద ఆచారి ఈయనకు ఒక 12,000 రూపాయలు తీసుకొచ్చా. అంటే ఆరోగ్యం బాగలేకపోతే అప్పటికప్పుడు ఇబ్బందికరంగా ఉంటే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కేవలం ఈ గాంధీనగర్లోనే ఎంతమంది తీసుకొచ్చారు బాగలేని వాళ్ళకి. ఈరోజమ్మా బాగలేని వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పైసా అయినా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మీకు అందిందా? ఎవరికైనా సార్ బాగలేని వాళ్ళకి? అదే అంటే అది ఆయన రద్దు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే తెల్లారా ఒక్క నిమిషం, అట్లాగే తెల్లారా ఇంతకుముందు మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అది ఉందమ్మా పథకం ఎత్తేసాడు. యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ పథకం ఉందా? మొత్తం ఎత్తేసాడు. అలాగే తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ఉన్నాయి మన గవర్నమెంట్లో, అంగళ్ళు పెట్టుకోవడానికి లోన్లు ఇచ్చే ఉన్నాయి. ఏమా మాత్రం తల్లి తెలుసు మీ అందరికీ. ఈరోజు అన్ని రద్దు చేశాడు. 26 పథకాలు ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడతాయో, నిరుపేదలకు ఉపయోగపడతారో ఆ పథకాలని కూడా రద్దు చేశాడు ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే నమ్మకంతో మనం గెలిపించామో ఆయన ఈరోజు మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీరు కావాలంటే రోజు టీవీలు చూస్తున్నారు. టీవీలో ఉన్నోళ్ళు ఎక్కడికి ఇలాంటి మీటింగ్ పెట్టడానికి ఎవరున్నా స్వేచ్ఛింది ఏ రాజకీయ పార్టీ వాళ్ళకన్నా. కానీ మనం మీటింగ్ పెట్టాలంటే, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టాలంటే ఆంక్షలు, లేకపోతే రాళ్ళు విసిరేయడాలు, కర్రలతో కొట్టాలు. అమ్మా నమ్ముకోండి ఎప్పుడు అంటే మీరే గెలిపిస్తారు, గవర్నమెంట్ మీరే మారేస్తారని. అందుకనే పాపం ఓడిపోయే ముందు కూడా మేము తలా 10,000 రూపాయలు వేసాడు, 20,000 రూపాయలు. అయినా ఎవరు కనికరించలా. పసుపు కుంకుమ అందరికి వేసాడు, కానీ ఎవరు కనికరించలా. ఆయన ఓటేయకుండా ఇది ఒక్కసారి అవకాశం అని చెప్పి ఈయనకి వేశారు. ఈయన మొత్తం తీసి తినేసి మీ డబ్బులు కూడా డ్రా చేసి శ్రీదేవం చెప్పినట్టు మీ డబ్బులు కూడా డ్రా చేసి ఆ సొంత ఖాతాలు వేసుకున్నాడు, శ్రీనిధి డబ్బులు అన్నీ కూడా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పని చేయలే. ఎందువల్ల గ్యాస్ మా ఆడబిడ్డలు అన్యాయంగా పొయ్యిల దగ్గర కట్టెల పొయ్యితో ఉన్నారని చెప్పి ఆ రోజు దీపం పథకం ప్రవేశపెట్టినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు తెల్లారన్నారు. ఈరోజు ఆ యొక్క గ్యాస్ సిలిండర్ 1,300కు వచ్చింది. ఈరోజు గతంలో 600 రూపాయలు ఉండేది, సబ్సిడీ కూడా వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిస్తే తెల్లారా మీ అందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితం ఆడవాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్ మీ అందరి దయ వల్ల వస్తుంది. ఖచ్చితంగా 3 సిలిండర్లు మీకు ఇస్తారమ్మా. దాంట్లో ఏమీ ఆంక్షలు లేవు. ఈయన అమ్మఒడి ఇస్తా 24 ఆంక్షలు పెట్టాడు, ఆ ఆంక్షలు కూడా లేవు తల్లి. అట్లాగే ఎంత బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో నెల పడేసే అవకాశం ఉంటుంది. అంటే సంవత్సరానికి అమ్మా. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 45,000, 4 బిడ్డలు ఉంటే 60,000. సంవత్సరానికి మీ ఖాతాలో 15,000. ఈలాగా 15,000 చెప్పి ఎంతమంది అంతమందికి మేము ఇస్తానని చెప్పి, తర్వాత తూచి నేను తప్పు చెప్పాను ఒకరికి ఇస్తానని చెప్పి, తర్వాత తూచి నేను తప్పు చెప్పాను 15,000 అన్నాను కాదు 13,000 అని చెప్పి 29,000 చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తుంటారు. అట్లాగే అమ్మా మన ఇంట్లో 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ప్రతి మహిళ అంటే 59 సంవత్సరాల లోపల అంటే పెన్షన్కి అర్హులయ్యేంత వరకు మన ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటారో అంతమంది మహిళలకి ప్రతి ఒక్కరికి నెల 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు తల్లులారా. 59 సంవత్సరాల వరకు అంటే 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రతి నెల 15 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తారు తల్లి. 60 వయసు వస్తే ఎట్లా పెన్షన్ వస్తుంది మీకు మామూలుగా. కాబట్టి ఈ 18 నుంచి 59 లోపల ఉండే మహిళలకు ఇంట్లో ఎంతమంది ఉన్నా అన్ని 1,500 రూపాయలు నెల మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం తల్లారా. అట్లాగే ప్రతి నెల అట్లాగే తల్లి ప్రతి ఇంటికి ఉచిత నీటి సౌకర్యం, అది మంచినీళ్ళు మినరల్ వాటర్ ప్రతి ఇంటికి కూడా ఇస్తాం. అది మినరల్ వాటర్ స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తాం. అవి కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరితో చెప్పని చెప్పి పంపించారు తల్లారా. అట్లాగే తల్లారా మీరు నెల్లూరుకు పోవాలన్నా లేకపోతే తిరుపతికి పోవాలన్నా మీరు బస్సుకో లేదా ట్రైన్కో పోతే ఛార్జీలు అవుతాయి. ఆ ఛార్జీలు లేకుండా మీరు జిల్లాలో ఎక్కడైనా తిరిగిస్తారా ప్రశాంతంగా బస్సులకి తిరుపతి పోవచ్చు, కొండపైకి పోవచ్చు, ఫ్రీగా రావచ్చు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే అది కూడా మీకు చెప్పని చెప్పారు తల్లులారా. అట్లాగే తల్లులారా
రైతులు ఎవరైనా ఉంటే ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో జమ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఇంట్లో నిరుద్యోగులు ఉంటే, చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయలు ప్యాకెట్ మనీ మీకు ఇవ్వడం ద్వారా ఇవ్వబడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చదువుకున్న బిడ్డలు నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి నెల 3,000 రూపాయలు మీ ప్యాకెట్ మనీ. ఎందువల్లంటే ఉద్యోగాలు వస్తే అప్లై చేసేందుకు అప్లికేషన్ కానివ్వండి, ఫీజుకు కానివ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీజులు కానివ్వండి, దీనికి అంతా కలిసి 3,000 రూపాయలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆయన ఇచ్చే కార్యక్రమం తల్లారా. అట్లాగే అమ్మా చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్ వస్తే అమ్మా 20 లక్షల మంది నిరుద్యోగులకి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పిస్తారు తల్లారా. అది ఏ విధంగా అంటే ప్రైవేట్ రంగంలో కల్పించవచ్చు, గవర్నమెంట్ రంగంలో కల్పించవచ్చు. ప్రతి దాంట్లో లోన్ల ద్వారా వాళ్ళకి ఉపాధి సౌకర్యం కల్పించుతామా. ఎందువల్ల చెప్తానంటే అమ్మా, ఈరోజు ఈ గూడూరులో ఇక్కడ నుంచి కానీ మనకు మొత్తం ఈ నియోజకవర్గం నుంచి పెన్నవర్ కంపెనీ ఉంది, ఇక్కడ సుధాకర్ పైపుల ఫ్యాక్టరీ ఉంది, రకరకాల ఫ్యాక్టరీలు ఈరోజు జిందాల్ అన్ని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అమ్మా. గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉన్న జిల్లా క్రికెట్ అసోసియేషన్ సబ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ లీగ్ పోటీలపై అవగాహన కల్పిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నుంచి క్రీడాకారులు ర్యాలీ ప్రారంభించి హాస్పిటల్ రోడ్డు, పాత బస్టాండు, రైల్వే స్టేషన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. సబ్ సెంటర్ నిర్వాహకులు మునిగిరీష్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఐపీఎల్ ఆంధ్రప్రదేశ్ లీగ్ క్రికెట్ పోటీలను క్రికెట్ అసోసియేషన్ ప్రారంభిస్తుందని, దీని గురించి క్రీడాకారులకు అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలో ఉన్న సబ్ సెంటర్లలోని క్రీడాకారులతో ర్యాలీ నిర్వహించాలని క్రికెట్ అసోసియేషన్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఏపీఎల్ వల్ల ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఈ ర్యాలీలో నాగేశ్వరరావు, కరీముల్లా, లవకుమార్, వేగూడు రాజేంద్ర క్రీడాకారులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లా అసోసియేషన్లు అలాగే ఏసీఏ సబ్ సెంటర్ ఎక్కడైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ సబ్ సెంటర్లు నిర్వహించబడుతున్నాయో వాటి ఆధ్వర్యంలో అక్కడ శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులు, జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన చేసినటువంటి క్రీడాకారులు అందరితో కలిపి ఏపీఎల్ అనేటువంటి దీని మీద ఒక ప్రాచుర్యం కల్పించేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించమని కోరారు. ఏపీఎల్ అంటే ఇంకా కూడా చాలామందికి తెలియదు, ఈవెన్ ప్లేయర్స్ కూడా చాలామందికి ఏపీఎల్ అంటే తెలియదు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని ఒక 2 సంవత్సరాల ముందు ఇంట్రడ్యూస్ చేశారు. ఎలాగైతే భారతదేశంలో ఐపీఎల్ ఉందో అట్లాగే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని పెట్టడం జరిగింది. దాంతో ఈ ఏపీఎల్లో ఎవరైతే ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సబ్ సెంటర్లు ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో వాళ్ళని ఒక మంచి క్రీడాకారులను గుర్తించి ఈ ఏపీఎల్లో అవకాశం కల్పిస్తే వారు భవిష్యత్తులో రంజీలోనే ఆడేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎలాగైతే భారతదేశంలో ఐపీఎల్ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు సంభవించాయో అందరికీ కూడా తెలుసు. ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాతనే చాలామంది క్రీడాకారులు ఈరోజు భారత్ జట్టులోకి అవకాశం రావడం జరిగింది. అందుకని ఐపీఎల్ లాంటి అదే మాదిరిగానే ఏపీఎల్ లాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఈ ఏపీఎల్ గురించి ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి క్రీడాకారులు కూడా దీని గురించి తెలియజేసే విధంగా ఈరోజు ఒక ర్యాలీని నిర్వహించమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోరడంతో ఈరోజు గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి సబ్ సెంటర్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరితో కలిపి ఈ క్రీడా అసోసియేషన్ సభ్యులందరం కలిపి ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి ఈ ఏపీఎల్ మీద ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అండర్ 19 స్టేట్ రిప్రజెంట్ చేశాను. ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మునిగిరి సార్కి, లవాన్ కోచ్ గారికి, ఇంకా సపోర్ట్ చేసిన నాగేశ్వరరావు చాలామంది థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడే ఫస్ట్ నేను నార్మల్గా స్కూల్ టోర్నమెంట్లో ఇట్లాగా పర్ఫామ్ చేసి ఆడుకుంటా ఉంటే అప్పుడే లవాన్ గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్లో శిక్షణ ఇచ్చి కొద్దిగా బాగా శిక్షణ చేయించేలా చేశారు. అప్పుడే నేను డిస్ట్రిక్ట్ ఫార్మాట్ అలాంటి వాటిలో బాగా ప్రదర్శన చేసినందువల్ల నన్ను
ఆంధ్ర అండర్-19 డేస్ మ్యాచెస్కి సెలెక్ట్ చేశారు. అప్పటి నుంచి నన్ను కొద్దిగా బాగా మోటివేట్ చేస్తూ మునిగిరి సార్ కానీ, లవాన్ కానీ, నాగేశ్వర అంకుల్ కానీ బాగా వెనకాల నుంచి పుష్ చేస్తూ నా ప్రాక్టీస్కి బాగా హెల్ప్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనకి బాగా ఆంధ్రాలో ఉన్న స్టేట్ ప్లేయర్ అందరికీ కొద్దిగా ఒక ఐపీఎల్ అనే ఫార్మాట్కి కొద్దిగా బేస్ దగ్గరగా ఉండేటట్టుగా ఏపీఎల్ అనే ఫార్మాట్ వచ్చింది. ఇండియాలో ఐపీఎల్ ఎలాగో సేమ్ ఆంధ్రాలో ఏపీఎల్ కూడా అలాగే. ఓకే, ఈ ఏపీఎల్ వల్ల చాలామంది ప్లేయర్స్కి పర్ఫార్మెన్స్ పరంగా కానీ, గ్రోత్ పరంగా కానీ చాలా హెల్ప్ అయింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఆడుతుంటారో సబ్ సెంటర్ నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి పోయి అండర్-14, అండర్-16, అండర్-19 సీనియర్ ఈ ప్లేయర్స్ అంతా రేపు బిడ్కి వెళ్తారు. ఐపీఎల్ ఎలాగైతే బిడ్కి వెళ్తున్నారో కొంచెం ఇంటర్నేషనల్ ప్లేయర్ అంతర్జాతీయ జాతీయ స్థాయి ప్లేయర్లు అందరూ బిడ్కి వెళ్తారో అలాగే మన స్టేట్లో కొద్దిగా ఆంధ్రాలో ఉండే వాళ్ళందరూ మంచి ప్లేయర్లందరినీ ఎవరైతే ఏపీకి ఇప్పుడు నారాయణ కూడా రావచ్చు అవకాశం బాగా రేపు మ్యాచ్లో చండీగఢ్ లేదు ఆడాలి. వీళ్ళందరికీ ఒక అవకాశం వస్తుంది. వీళ్ళు కూడా ఏపీఎల్కి వస్తారు, ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి వస్తారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో పర్ఫార్మెన్స్ చేస్తే జాతీయ జట్టులోకి వస్తారు, ఐపీఎల్లోకి వెళ్తారు. ఐపీఎల్లో పర్ఫార్మ్ చేస్తే జాతీయ జట్టులోకి వస్తారు. కాబట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది రేపు నుంచి క్రికెట్ లైవ్ కూడా ఉంటుంది టీవీలలో. కాబట్టి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకొని క్రీడాకారులందరూ పైకి రావాల్సిందిగా మా గూడూరు క్రికెట్ క్లబ్ తరఫున ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 16 నుండి 25వ తేదీ దాకా ఆగస్టు జరుగుతుంది. దానికి మోటివేట్గా మేము ఈ ర్యాలీని నిర్వహించాము, 2K రన్ను. ఇది ప్రతి రాష్ట్రంలోని ప్రతి సబ్ సెంటరు, మెయిన్ సెంటర్లు అన్నింటిలో ఈ ర్యాలీ ఈరోజు నిర్వహిస్తున్నారు. దీనికి సహకరించిన ఆంధ్ర క్రికెట్కి, మా అసోసియేషన్ వాళ్ళకి, మునిగిరి ఛానల్కి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాశ్వతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని సంఘ సభ్యులు ధనంజయ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి దివ్యాంగుల చేయూత కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు సంఘ సభ్యులు అందజేశారు. సభ్యులు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 పర్మనెంట్ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీని ద్వారా ప్రతి నెల నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, దశరథ రామ్ రెడ్డి, ప్రజేంద్ర రెడ్డి, డాక్టర్ హారిక రెడ్డి, భాస్కర్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి పేరుతో ప్రతి నెల రెడ్డి బంధువులకి దాదాపు ఒక 20 మందికి ఒక నెలకు సరిపడా పలసలు ఇవ్వడం జరుగుతుంది. వారికి ఈరోజు వారు దీనికి దాతలుగా సిద్ధారెడ్డి సుధీరెడ్డి గారు, అదేవిధంగా నరసేనమ్మ గారు వ్యవహరిస్తున్నారు. వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం ఇదే విధంగా 2 పర్మనెంట్ ప్రోగ్రాలు ఇవి. ఎందుకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ ప్రోగ్రామ్ ఇస్తారని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో ప్రోగ్రాం కూడా రెడ్డి సంఘం తరఫున డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారు కూడా ప్రోగ్రామ్ని రెడ్డి సంఘంకి ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెడ్డి సంఘం అనేది దాదాపు ఇంకా 2 పర్మనెంట్ ప్రోగ్రాలు కూడా ఈ రెడ్డి సంఘంలో ఏర్పాటు చేయాలని కూడా మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పేదవారు రెడ్డిలో కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెడ్డి సంఘం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి ఆయన సిద్ధార్థ జనార్దన్ గారు కృషితోనే ఈ రెడ్డి సంఘం కూడా ఈరోజు నిలబడి ఉందంటే ఆయన కృషి కూడా చాలా గొప్ప విషయం. అది ఆయన లేడుగానే ఆయన ఆశీస్సులతోనే మనం ఈరోజు కూడా మనం ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఇదే కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని రెడ్డి సంఘం తరఫున తెలియజేస్తూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఈ విధంగా ప్రతి నెల ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. ఇటువంటి ఒక దాంట్లో నన్ను పిలవడం, నన్ను భాగస్వామ్యం చేయడం చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. పేరున థ్యాంక్స్. సారీ, నాకు చాలామంది పేర్లు తెలియదు, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అలాంటి వ్యక్తి తనయురాలు డాక్టర్ హారిక గారి కార్యక్రమానికి మీరు మన రెడ్డి జాతి నుంచి ఒక డాక్టర్ని, లేడీ డాక్టర్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెట్టడం అనేది కూడా చాలా అభినందించవలసిన విషయం. మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము. దీన్ని ఆమెని ఈ ముఖ్య అతిథిగా ఎంపిక చేసినందుకు థ్యాంక్ యూ ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ తరఫున దివ్యాంగులకు అందజేస్తున్న ప్రతి నెల ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన
ప్రముఖ ఆప్తమాలజిస్ట్ మల్లిమాల హారికారెడ్డి గారికి మరియు ప్రసాదరావు గారికి స్టేజ్ ఆలోచించిన మన రెడ్డి సంఘ సభ్యులు మరియు ఈ శాఖ అధ్యక్షులు ట్రెజరర్లు అందరికీ మన సింహపురి రెడ్డి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈ కార్యక్రమం ప్రతి నెల మన సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకొకటి మన సిఆర్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 2 కార్యక్రమాలు మనం చేస్తున్నాము. రాబోయే టైంలో ఉన్న ప్రముఖులు దీనికి మనకి సహకారాలు అందిస్తే ఇంకో బ్యాచ్ కూడా చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం చర్య తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లెకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.